అందరు అంటారు 20,000 30,000 వస్తుందని, మాకు తెలియదు 20,000 30,000 వస్తుందని. ఇది ఎక్కడెక్కడ ఉసిపోయినా, ఏ నట్లు ఉసిపోయినా, ఏ టైర్ ఉసిపోయినా, ఏ టోర్ ఉసిపోయినా అన్ని చూసుకొని ఈ పూజాన్ని కట్టుకొని మొత్తం ఇండియా టూర్ తిరిగి ఖచ్చితంగా ఇంటికైతే పట్టుకొచ్చుడే. కాగితాల కోసం బాగా ఖర్చు పెట్టినాం. 18,000 20,000 పెట్టినాం. ఎందుకంటే ఇది పానం కాబట్టి పెట్టినాం, లేకపోతే ఎందుకు పెడతామన్నా మనం. వీడియోని అయితే స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. మొత్తం వెళ్తే ఇండియా టూర్ పోదామా పోమా అనేది కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నమస్తే వస్తున్నాం, అందరూ మంచిగా ఉన్నారు. కత్తిరాలు కత్తి, వెల్కమ్ టు ముని బ్లాగ్స్. ఈ రోజు అయితే ఇక మొన్న మధ్యలో మనం అయితే మన ఇంజన్ బింజన్ అయితే వేరే లెవెల్ చేపించినాం కదా. ఇక మనకు ఇంజన్ లో ఇంకొక 2 ప్రాబ్లం ఉన్నాయి. అవి ఏం ప్రాబ్లం అంటే, ఒకటి క్లచ్ బెడ్ అయిపోయాలి, ఒకటి ప్రెషర్ బెడ్ అయిపోతే మన ఇంజన్ వేరే అంటే వేరే లెవెల్ జబర్దస్త్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం అయితే మొన్న రాక ఎన్ని బాధలు పడ్డాం అది తెలుసు కదా. మంచాలు పోతే టైర్ వలిగిపోయే, మధ్య రాగా వీల్ కప్ ఊసిపోయే, ఒక టైర్ మొత్తం ఊసిపోయే. ఇక బాధలు చూడలేక మనకైతే ఒక అన్న అయితే హైదరాబాద్ నుంచే ఫోన్ చేసి, ఇక తమ్ముడు మీ అన్ని మంచిగా చేపిస్తారు కానీ మీ బండి కొంచెం ప్రాబ్లం ఉంది, కలరు ఈ కలర్ డెంటింగ్ పెయింటింగ్ మా షాప్ ఉంది హైదరాబాద్ లో, నేను వేరే లెవెల్ చేస్తాం మీ కార్ ని, ₹1 తీసుకొని కానీ ఒక కలర్ కి అయితే పైసలు తీసుకుంటా అని ఫోన్ చేసి చెప్పిండు. మనమైతే ఈ సమ్మక్క జాతర జాతర ఉంది కదా మామ, ఈ సమ్మక్క జాతర అయిపోయినాక మనమైతే ఇక మన హైదరాబాద్ పోదామని అనుకుంటున్నాం. హైదరాబాద్ పోయినాక అన్న వేరే లెవెల్ చేస్తా అన్నాడు. మనకైతే ఇక ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉంది, మన బాడీ ఎక్కడెక్కడ సిలుము పట్టింది, మన బాడీకి ఏమేమైందని ఇప్పుడు మన సంపాదన చెప్తాడు. చూడు ఇక సరేనా, ఎక్కడెక్కడ ఏం పొక్కలు పడ్డాయి, బాడీ ఇప్పుడు చూస్తే మంచిగా నీట్ గా జబర్దస్త్ గా పడుతుంది అని. ఇక దీని కింద మొత్తం పొక్కలు ఉన్నాయి అన్ని చూడు. ఇక లోపల ఎట్లుంది, ఏడేమి ఉన్నాయి, సిలిం బట్టి అనేది మొత్తం చూడు. వీడియో అయితే లైక్ చేయరు, షేర్ చేయరు మామ. మనం అయితే సంపాదన చూపెడతాడు. ఇక చలో దీని పొక్కలు చూపిస్తాడే అన్న ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూస్తాం పారియా. మన రాజు చెప్పినట్టు మన కారుకి ఏడేడ పొక్కలు ఉన్నాయి అవన్నీ చూపిస్తా. అది చూపించే ముందు ఒక మాట అయితే చెప్పాలి. ఒక విషయం ఏంటంటే, మన వీడియో చూసే ప్రతి ఒక్కరు మనకు కామెంట్లు అయితే పెడుతురు, ఇండియా టూర్ ఎప్పుడని. ఇక పోతరా పోరా ఉత్తదే కాన్సెప్ట్ ఇది అని అయితే మనకు మెసేజ్ చేస్తుర్రు, మెసేజ్ అంటున్నా కామెంట్ చేస్తుర్రు. అట్లని కాదు, మనం ఖచ్చితంగా ఇండియా టూర్ పోవాలంటే పగడబందీ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే సగం దూరం పోయి ఫెయిల్ అయితే కరెక్ట్ కాదు కాన. అందుకే మనం పగడబందీకి అయితే ప్లాన్ చేస్తున్నాం. మనం ఇండియా మొత్తం తిరగాలంటే మనం హైదరాబాద్ పోయాల్సినట్టు కాదు. ఎందుకంటే హైదరాబాద్ పొద్దుగాల పోయి సాయంత్రం వరకు వస్తాం. ఇండియా టూర్ బయలుదేరుతున్నాం అంటే మనం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒక 3-4 నెలలు టైం అయితే పడుతుంది. ఆ 3-4 నెలలు ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా జబర్దస్త్ తినుకుంటూ ఉండాలంటే అలా కూడా చెడియాలి. మనకు పోవడానికి కూడా కొన్ని డబ్బులు అనేవి కావాలి. ఈ ఇండియా టూర్ కోసం అన్న అయితే పగడబందీగా ప్లాన్ చేసిండు. ఇక ఖచ్చితంగా రేపు పోతామా, ఎల్లుండి పోతామా, వారం తర్వాత పోతామా అనేది మాత్రం ఈ వీడియోలో అన్న అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీడియోని అయితే స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. మొత్తం వెళ్తే ఇండియా టూర్ పోతామా పోమా అనేది కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక మళ్ళీ మనకు బాడీకి కొన్ని పొక్కలు ఉన్నాయి, ఆ పొక్కలు అయితే ఫస్ట్ చూపిస్తా చలో. ఎందుకంటే మనం మేలి పండు లెక్కున్నది ఇది కారు, కానీ లోపల కొన్ని పురుగులు ఉండే, కొన్ని అడిగినాం. ఇక పెద్ద పురుగు ఉన్నది లోపల, దాన్ని ఏముంది రాజు పురుగుని సెట్ చేస్తా. చూస్తేనికైతే మొత్తానికైతే మంచిగా మేడి పండు లాగానే ఉంది కదా మామ. దోస్తులు ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది కామెంట్ పెడుతున్నారు, ఈ 800 కార్కి 30,000 40,000 ఎందుకు ఖర్చు చేస్తున్నారు తమ్ముడు, మంచిగా జబర్దస్త్ వెహికల్ తీసుకోరు, ఇండియా టూర్ జబర్దస్త్ ఉంటుందని అంటున్నారు. మనకైతే అది అద్దుగా మామ. ఇది అంటే నాకు చాలా అంటే చాలా ప్రాణం. పొద్దున 6 గంటలకు చేసి దీన్ని మంచిగా నీట్గా కడుక్కుని తూర్చుకునే చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే, చూస్తేనికి మొత్తం మేడి పండులా కనబడుతుంది కానీ దీని పొట్టలో మొత్తం పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు ఎందుకున్నాయి, ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయి అనేది ఇప్పుడు మన సంబంధం చూపెడతాడు. ఇప్పుడైతే ఒక పద్యం వేసుకుందాం. మేలి పండు చూడు మేలినే ఉండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు, తీయ రాశులు వేరే పురుషురామ. ఇప్పుడైతే మన సంబంధం చూపెడతాడు. ఇక పొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపెడతాడు. ఇక చలో మన డెంటింగ్ పెయింటింగ్ అన్న ఫోన్ చేసిండు, ఇప్పుడు చూపెడతాడు. కొన్ని వేరే ఉంటది నువ్వా. కారు అంటే రాజుకు పానం, దీనికి ఓనర్ ఈడే, ఓనర్ నేనే. దీనికి కాగితాల కోసం బాగా ఖర్చు పెట్టినాం. 18,000 20,000 పెట్టినాం. ఎందుకంటే ఇది ప్రాణం కాబట్టి పెట్టినాం, లేకపోతే ఎందుకు పెడతామన్నా మనం బొక్కలు చూస్తాం బొక్కలు పూలు బొక్కలు చూస్తాం అంటే మనం ఫస్ట్ వెనక నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు చూసిగా మనకు ఇక్కడ మొత్తం టుకు అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇది వేయినట్టే ఈ కిటికీ మళ్ళీ తీసేసి మన డెంటింగ్ పెయింటింగ్ అన్న మంచిగా చేస్తారంట. సేమ్ ఇట్లనే ఇటు కూడా వేయింది, ఈ కిటికీ కూడా వేయినట్టే. మళ్ళీ ఇక కింద అటు చూపిస్తా. దీని కింద కూడా కొంచెం చెల్లి పట్టింది, స్టెప్ని గీపిని ఉంది. ఇక చెయ్యికి ముళ్ళు గుచ్చింది అన్న, చెయ్యికి నొత్తుంది. స్టెప్ని తీయరాదు, ఇక్కడ గుచ్చింది ఘోరంగా గడ్డ అయింది చూడ, చెయ్యి పని చేస్తలేదు. ఆ స్టెప్ని లేపాలని ముంగట కూడా వేయింది, ముంగట కూడా చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టిక్కర్ వేసిన చూసినావా, ఇది మొత్తం వేయింది, మొత్తం చుర్ అంటుంది. తీయన్నా ఏంది ఏం చూస్తాం, అది కనబడద్దని స్టిక్కర్ వేయించిండు మాకు అమ్మిన అన్న. ఇక మేము స్టిక్కర్ చూస్తే మనం పొక్క పడ్డది. ఇటు పక్క కూడా వేయింది. ఇక మా డెంటింగ్ పెయింటింగ్ అన్న మంచిగా ఫోన్ చేసిండు, మాకు కొద్దిగా సాయం చేసిండు.
మీకు ఫ్రీ చేపిస్తా అన్నాడు కాబట్టి మేము ఫుల్ ఖుషి అయినాం. ఇక ఒక 2 రోజుల తర్వాత జాతర అయిపోయిన తర్వాత పోయి కార్ని కొద్దిగా సెడి చేయించుకొని వచ్చే. ఇక కింద ఎప్పుడు కూర్చుందో అని భయం పోయినప్పుడు అలా కరకరం ఇక్కడ కూడా మొత్తం పోయింది. మళ్ళీ కింద బాడీ డ్యామేజ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. నా సీటు కింద అయితే మొత్తం తుకుతుకైంది. అప్పుడు పోంగా కిర్రం అని సౌండ్ వస్తుంది. ఈ ఏడుచిపోతుంది, చాలా భయం అనిపిస్తుంది. ఇక అందరు అంటారు 20,000 30,000 వస్తుందని. మాకు తెలియదు 20,000 30,000 వస్తుందని. ఎందుకంటే ఈ కారు వల్ల మాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి దీన్ని మేము వదులుకుంటలేము. దీనికి ఇంకొక 20,000 ఖర్చు అయినా పెడదామని రెడీలో ఉన్నాం. ఎందుకంటే ఇది మాకు పానం. ఇక మా ముగ్గురికి జబర్దస్త్ కార్ ఇది. దీనివల్లనే మేము అంత తింటున్నాం. మళ్ళీ కారు కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది. దీన్ని ఖచ్చితంగా ఇది కొద్దిగా కొన్ని రోజుల తర్వాత మేము ఇండో టూర్ వచ్చినాక కూడా నడవలే అనుకో, ఇంటికన్నా పెట్టుకుంటాం. కానీ అమ్ముడు బిమ్ముడు లేదు. ఇక దీనికి ఎంత ఖర్చు అయినా పర్లేదు. ఇంకా విషయం ఏంటంటే ఇక మనము బాగా డ్యామేజ్ ఉంది మర్చిపోయినా. లోపల రాడ్ ఉన్నది. రాడ్ అంటే షాక్ అబ్జలు. ఆ షాక్ అబ్జలు ఏరియాలో మొత్తం అయితే ఖరాబ్ అయింది. లోపల దాకా చూపిస్తున్నాం కానీ కెమెరా దాకా పోదు. ఇక ఇక్కడ ముంగడ కూడా ఖరాబ్ అయిపోయింది. ధూము 3 సార్లు కింద పడ్డది రోడ్డు మీద. అస్లం భాయ్ తెలుసు కదా మన మెకానిక్, ఆయన దగ్గరికి పోయినాం. ఇక మొత్తం పొక్కలు ఒడిచి ఎన్ని పొక్కలు ఒడిచిండో చూడు. ఇక ఎందుకంటే ఇక డ్యామేజ్ అయింది కాబట్టి మనకు ముంగడ మడగడ కూడా చక్కగా ఆగుతలేదు. ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ వీడియోలలో చూడు తాడు కట్టి ఉన్నది ఈడ. ఎన్నిసార్లు తాడు కట్టినా ఊసిపోయింది. కొద్దిగా అస్లం భాయ్ని ఏం సంగతి అంటే కొద్దిగా సెడి చేసిండు, ఒక్క స్క్రూ పెట్టిండు, మళ్ళీ ఒక స్క్రూ. మన ఎన్ని వీడియోలు ఉన్నాయి అన్ని స్క్రూలు ఉన్నాయి ఈడ. కాబట్టి మన కార్ ఎట్లా చేసినా దీన్ని వేరే లెవెల్ చూసుకుంటాం. ఇక ఒక అన్న లెక్క తమ్ముడు లెక్క చూసుకోవాలి దీన్ని. ఎందుకంటే మనకు ఇష్టమైన కారు. మనకు దీనివల్లనే మనం ఇండియా తిరిగే ఒక ప్లాన్ అనేది వచ్చింది. ఖచ్చితంగా దీని మీద ఇండియా టూర్ ఓడే. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా మాకుంటే ఇటువంటి కొత్తది పెట్టించుకొని ఇక్కడ ఎల్డింగ్ చేయించుకొని కొత్తది పెట్టించుకుంటే అన్న కొత్తది పెట్టించుకొని వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఇండియా టూర్ తిరుగుతాం. ఫ్రెండ్స్, మన సంపత్ చెప్పినట్టయితే మన కారు బాడీ అయితే కంప్లీట్గా మొత్తం ఖరాబ్ అయిపోయింది. కింద కూడా డ్యామేజ్ అయింది. డ్రైవింగ్ సీట్ కింద కూడా డ్యామేజ్ అయింది. ఈ మిర్రర్ల కాడ బీడింగ్ కింద కూడా బాగా డ్యామేజ్ అయింది. దీన్ని తొందరగా మనం సెట్ చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ పోయేటప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మంచిగా ఉండదు. కాబట్టి దీన్ని అయితే మనం సెట్ చేసుకుందాం అని అయితే అనుకున్నాము. ఈ సైడ్గా చూడండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. దోస్తులు ఇక మొత్తానికైతే 60-70 వేలు పెట్టి కారు కొనుక్కొని మన ఇండియా టూర్ పోతే ఏం మజా వస్తుందన్న. మన 800 కార్లో పోతే డిఫరెంట్ గా వేరే లెవెల్ ఉంటది. ఎందుకంటే తుక్కు పట్టిన కార్లో పోతేనే ఒక గుర్తింపు ఉంటుందని అయితే మేము పోతున్నాం. ఇది ఎక్కడెక్కడ చూసిపోయినా, ఏ నట్లు చూసిపోయినా, ఏ టైర్ చూసిపోయినా, ఏ టోర్ చూసిపోయినా అన్ని చూసుకొని ఇక ఈ భుజాన్ని కట్టుకొని మొత్తానికి ఇండియా టూర్ తిరిగి ఖచ్చితంగా ఇంటికైతే పట్టుకొచ్చుడే. పానం పైన మంచిగా కానీ దీన్ని మొత్తానికైతే అమ్మ మొత్తానికైతే ఇంటి ముంగడ గేట్ ముంగడ తలిగించుకొని అయితే కాపాడుకుంటాం. కానీ దీని అయితే అమ్మ ఎందుకంటే మాతో పాటు ఇండియా టూర్ వచ్చింది కాబట్టి దీన్ని వేరే లెవెల్ చేస్తాం. మొత్తానికైతే వీడియోని అయితే చూడుర్రి. ఇంకా రాలేదు కానీ ఇక టైం వస్తే వేరే ఇప్పుడు మాట్లాడుకుంటే వేరే ఉంటది. ఫ్రెండ్స్, మనం ఆ రోజు మంచిర్యాల పోయినప్పుడైతే మనకి ఈ టైర్ అయితే ఊసిపోయింది కదా. 4 బోల్ట్లు పోయినాయి. అయితే ఇక 4 బోల్ట్లు కొత్తవి పెట్టించినాం. ఇక పెట్టించినాక 2-3 రోజులు నడిపినాక తర్వాత చూస్తేంది ఒక 2-3 ఇంచులు బయట 2 ఇంచులు బయటకు వచ్చింది. చూసిరు కదా మొత్తం బయటకు వచ్చింది. ఇది ఇగో చేతి పెట్టిన ఇక్కడి నుంచి ఇట్లా ఇది ఒక ఇంచ్ అయితే బయటకు వచ్చింది. ఇక ఆ పక్క టైర్ కూడా చూపిస్తా, ఒకసారి రండి చూపిస్తా. ఈ పక్క టైర్ అయితే కంప్లీట్ గా ఉండే దగ్గరనే ఉన్నది. ఉండే దగ్గరనే అంటే 700లో కాడు ఉన్నది. ఆ టైర్ అయితే బయటకు వచ్చింది. మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని మెకానిక్ అడిగితే ఇక నడిపిరా నా ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ కార్ అని మెకానిక్ కూడా కామెంట్ చేసిడు. బాగా మాట్లాడకు, ఇండియా టూర్ వే కార్ ఇది అని కొద్దిగా గట్టిగా మాట్లాడేసరికి మంచిగా ఉంటుంది. చెడి ఎత్తాం అన్నాడు. ఇక ఉడుకు నీళ్ళు పోసి గుంజుతారు. పెండింగ్ అనుకున్నాం అని అన్నది సస్పెన్షన్. మరి ఎట్లా చేస్తాం అంటే నేనున్నా కదా మీకు అస్లామై ఉన్నాక తిరుగులేదు అన్నాడు. ఇక ఒకసారి అస్లామైని కూడా కలుద్దాం మనం పోయే ముందు. ఇక టైర్ కొంచెం లోపలికి అనుకుందాం. ఎందుకంటే బయట ఉందనుకో మళ్ళీ బయటకు వచ్చిపోయి పరిశాను. ఫ్రెండ్స్, విన్నారు కదా మన రాజు మన సంపత్ చెప్పింది అయితే విన్నారు కదా. మన బండి అయితే కొంచెం అక్కడక్కడ రస్ట్ వచ్చింది. దాన్ని అద్దు చేపియద్దు. ఇక దాదాపు దానికి మళ్ళీ 10-15 వేల ఖర్చు వస్తుంది. ఎందుకులే అని చెప్పేసి మేమైతే వదిలిపెట్టినాము. మనకైతే హైదరాబాద్ నుంచి ఒక అన్న కాల్ చేసిండు. అన్న కాల్ చేసి తమ్ముడు మీ బండి మొత్తం మంచిగానే చేపిస్తున్నారు మీరు, కానీ కొంచెం అక్కడక్కడ బాడీ డ్యామేజ్ అయినట్టుంది కదా, దాన్ని అయితే నేను ఫ్రీగా చేసిస్తాను, మీరు హైదరాబాద్ అయితే రండి అని చెప్పిండు. ఖచ్చితంగా వస్తామన్నా అని మేము అన్నాము. ఆయన రిపేర్కి అయితే ₹1 కూడా మాకు అవసరం లేదు, ఒక పెయింట్ మీరు కొనుక్కొచ్చుకోరి, నేనైతే ఫ్రీగా వర్క్ చేసి పెడతా అని చెప్పిండు అన్న. అదేవిధంగా ఫ్రెండ్స్ చాలామంది ఆ కామెంట్లు చేస్తున్నారు, అసలు మీరు ఇండియా టూర్ పోరా అసలు ఏంది ఇది, ఏదో ఒకటి అనవసరమైన వీడియోలు పెడుతున్నారు, ఇవన్నీ మాకు చూడాల్సిన అవసరం లేదు అని కూడా కాల్ చేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కాకపోతే మా స్టార్టింగ్ జర్నీ నుంచి ఎండింగ్ జర్నీ వరకు మీకు ప్రతిదీ మీకు అప్డేట్ ఉండాలి, ప్రతిదీ మీకు తెలవాలనే ఉద్దేశంతో ప్రతిదీ అయితే మనం వీడియో తీస్తున్నాము. అదేవిధంగా ఇండియా టూర్ అనేది అంత సింపుల్ విషయం కాదు, ఏదో హైదరాబాద్ పోయొచ్చో ఏదో కరీంనగర్ పోయొచ్చినట్టు కాదు. మనం పోయిందంటే దాదాపు ఒక 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. మన ఫ్యామిలీలు అందరూ ఇంటికానే ఉంటారు, మళ్ళీ మన మధ్యలో ఇంటికి రారాదు.
మళ్ళీ మనం పోవడానికి తిరగడానికి 2-3 నెలల టైం పడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం పోతే ఖర్చులు దాదాపు ఒక 3 లక్షలు 4 లక్షల దాకా మన ఖర్చులు అవుతాయి. బండి పెట్రోల్ కానీ ఇప్పుడు మనకు తినడానికి దానికి దీనికి ఖర్చులు అయితే ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 లక్షల ఖర్చు అయితే అవుతుంది. ఇదంతా మేము చేసుకుంటున్నాం, లెక్క చేసుకుంటున్నాం. ఈ స్టేట్కి పోతే ఎట్లా, గా స్టేట్కి పోతే ఎట్లా, ఏ రంగా పోవాలి, ఎట్లా పోవాలి అనేది ప్రతిదీ అయితే మేము ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాము. ఎందుకంటే మధ్యలోకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి ఏదో వెహికల్ ఖరాబ్ అయ్యో లేకపోతే ఇంకేదైనా సమస్యలు వచ్చో రిటర్న్ వస్తే మంచిగా ఉండదు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు, మాకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి దీన్ని పక్కా అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. దాదాపు ఇంకొక 1-2 నెలల టైం అయితే పడుతుంది. 1-2 నెలల్లో మన వెహికల్ కూడా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మనం బయలుదేరుతున్నాం. దానికి మీ సపోర్ట్ మాత్రం 100% కావాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంది అని అంటే మేము వెళ్ళేటప్పుడు మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మా ఎమ్మడి ఏమేమి తీసుకుపోతే బాగుంటుంది, ఎట్లా పోతే బాగుంటుంది, ఇట్లాంటి విషయాల మీద అయితే మీరైతే కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత మన వీడియోలు చూసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మాకు కొన్ని తెలియని విషయాలు కూడా మీరు మాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు వెళ్ళేటప్పుడు గిట్ల వెళ్ళండి, ఈ రకంగా వెళ్ళండి, ఈ ఐటమ్స్ తీసుకుపోండి అని చెప్పేసి మాకు కూడా కొన్ని తెలివయి, మాకు తెలియని విషయాలు అయితే మీరు కామెంట్ రూపంగా ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అదే విధంగా దోస్తులు ఎండకి ఎండినా చలికి వాళ్ళకు వణికినా చలికి ఎండినా మొదటికైతే బంపర్లు ఊసిపోయినా, టైర్లు పడిపోయినా, పెట్రోల్ అయిపోయినా, ఏమైనా కానీ మన ఇంజన్ ఊసిపోయినా కానీ ఖచ్చితంగా అయితే ఇండియా టూర్ ఖచ్చితంగా ఇరగచ్చుడే. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. ఛానల్ అయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇండియా టూర్ పోయవచ్చుడే. ఇక వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయరి, షేర్ చేయరి. అన్న చెప్పినట్టు విన్నర్గా ఖచ్చితంగా ఇంకొక 2 నెలలు అయితే మనం పోవడన్నా మొత్తానికి అయితే వీడియోలో కూడా ఉంటుంది. వీడియో అయితే మొత్తం చూడరు. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. చలో ఇక మనం పోతాం, ఇక చలో పోదాం, ఇక బయలుదేరదాం. చలో ఇక పెళ్ళి అవుతుందంటే అన్న రాంగ ఫంక్షన్ హాల్ ఉందో కొద్దిగా అడుగు తినద్దాం. చలో చలో.